ఏపీ మెగా డిఎస్సి 2025లో భాగంగా విద్యాశాఖ అధికారి కోనాసి శ్రీధర్ గారికి విన్నపం ఏమనగా ఎస్ఏపిఈ మరియు పీఈటీ పరీక్షలందు మాస్ కాపింగ్ అధికంగా జరిగింది అనేది అభ్యర్థుల యొక్క వాదన. అందులో భాగంగానే వారు ఆర్టీఐ ద్వారా సీసీ ఫుటేజ్ని కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా విద్యాభవన్ వారు సరైన సమాచారం అందించకుండా సీసీ ఫుటేజీ ఆర్టీఐ పరిధిలోకి రాదని, సీసీ ఫుటేజీ లేకుండానే డిఎస్సి పరీక్ష నిర్వహించామని పొంతనలేని సమాధానాలు చెప్పారు. గతంలో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణలోనే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించబడుతుందని తెలియజేశారు. అదేవిధంగా టీసీఎస్ వారి ప్రెస్ నోట్ కూడా ప్రతి అయాన్ డిజిటల్ సెంటర్లో సీసీ ఫుటేజ్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించినప్పటికీ కొందరు కోచింగ్ సెంటర్స్ వారు ప్రత్యేకంగా అభ్యర్థులను ట్రైన్ చేయడం జరిగింది. మాస్ కాపింగ్కి ఎలా పాల్పడాలి ఏంటని. ఈ ట్రైన్ చేసినటువంటి అభ్యర్థులు పకడ్బందీగా మాస్ కాపింగ్ చేశారు. ఇది చేశారనే దానికి ఆ యొక్క స్కోరే ఒకే కోచింగ్ సెంటర్కి అధిక సంఖ్యలో మార్కులు రావడం, ర్యాంకులు రావడం, పదుల సంఖ్యలో సమాన మార్కులు రావడం, ఇవన్నీ కూడా అభ్యర్థులను ఆలోచింపజేసాయి. కనుకనే మనం సీసీ ఫుటేజ్ని బహిర్గతం చేయడం వలన ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే మాస్ కాపింగ్కి పాల్పడ్డారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విషయం నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సీసీ ఫుటేజీ బహిర్గతం చేయడం వలన ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ప్రభుత్వానికి పబ్లిక్లో మంచి మైలేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసిన వారిని మొహమాటం లేకుండా విధుల నుంచి తొలగించారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మీరు సీసీ ఫుటేజ్ పరిశీలించాలి. అది అభ్యర్థుల సమక్షంలో పరిశీలించాలి, దాన్ని బహిర్గతం చేయాలి. తప్పు చేసిన వారిపైన యాక్షన్ తీసుకోవాలి.